ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి వాక్యము దేవుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని. అయితే మనకి డిసెంబర్ 25 అనగానే యేసయ్య పుట్టాడని చెప్పేసి మనందరం నమ్ముతాం. కానీ ఈరోజు నిజంగా యేసయ్య పుట్టినరోజు అయితే కాదు. నిజంగా దేవుడు ఈరోజే పుట్టాడని చెప్పేసి బైబిల్లో ఎక్కడ రాయలేదు, చరిత్రలో కూడా లేదు. కానీ ఈ దినాన్ని మనము యేసయ్య పుట్టినరోజుగా ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆయన పుట్టిన కాలము చలికాలం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కొంతమంది పెద్దలు, కొంతమంది సైంటిస్టులు, కొంతమంది హిస్టరీ అంటే అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఈ రోజుగా డిసైడ్ చేశారు. డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ అని చెప్పేసి డిసైడ్ చేశారు. అందుకని ఏదో ఒక రోజుని మనం జన్మదినంగా జరుపుకోవాలి కాబట్టి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ రోజుని మనకి ఇవ్వటము జరిగింది. అయితే ఈ క్రిస్మస్ అనగానే క్రైస్ట్ అంటే ఏంటో, మాస్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం ప్రతి క్రిస్మస్ రోజున చెప్పుకుంటూనే ఉంటాం. క్రిస్టమస్ అంటే క్రైస్ట్, మాస్. క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం? క్రీస్తుని ఆరాధించబోతున్నాం. అయితే మొదటిగా నేను చెప్పబోతున్నది ఏంటంటే దేవుడు ఎలా జన్మించాడు, ఎక్కడ జన్మించాడు, ఇవన్నీ మనకు తెలుసు. అయితే అందులోనే ఒక పార్ట్గా నేనేం చెప్పబోతున్నానంటే కొంతమంది వ్యక్తుల గురించి, కొన్నిటి గురించి చెప్పబోతున్నాను అనమాట. ఆ క్రిస్టమస్లో భాగంగానే కొంతమంది వ్యక్తులు, కొన్ని వస్తువులు, ఇవి దేవుని గురించి ఎలా పనిచేశాయి అంటే వాటి యొక్క క్రమం చొప్పున ఏ విధంగా పని జరిగించింది అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ మనం ఈ క్రిస్మస్ దిన ఆరాధనలో మొదటిగా ఎవరి గురించి చెప్పుకోవాలంటే క్రీస్తు గురించి చెప్పుకోవాలి. ఎవరి గురించి చెప్పుకోవాలి? మొదటిగా క్రీస్తు గురించి చెప్పుకోవాలి. అయితే యేసయ్య గురించి మనం మాట్లాడుకుంటే ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చారనంటే మనకి ప్రేమ, నిరీక్షణ, ఇంకా ఆనందం. ఏమేమి ఇవ్వడానికి వచ్చారు? ప్రేమ, నిరీక్షణ, ఆనందం. వీటన్నిటిని మనకి కలిగించడానికి దేవుడు ఈ లోకానికి ఆయన పుట్టుక ద్వారా వచ్చారు. అయితే ఆయన మరణం ద్వారా మనకేం తెలియజేశారు? మరణం ద్వారా ఏం తెలియజేశారు? ఈ లోకంలో ఎందుకు పుట్టారంటే మనకి ప్రేమ, సంతోషము, సమాధానం ఇవన్నీ కూడా ఇవ్వడానికి పుట్టారు. ఆయన మరణాన్ని మనకేం తెలియజేస్తుందంటే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు మరణించారు, మన పాపములన్నిటినీ కూడా తీసివేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి మన పాపాల కొరకు ఆయన మరణించారు అనేది కూడా మనకి తెలుసు. ఆయనకి ఎందుకు వచ్చారో మనకు తెలుసు, ఆయన ఎందుకు చనిపోయారో మనకి తెలుసు. 2 థీమ్స్ కూడా మనకి తెలుసు. అయితే దేవుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు అంటే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చదువుదాం ఒకసారి. లూకా సువార్త దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎక్కడ పుట్టాడంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనే శబ్దానికి ఏంటి అర్థము? అభిషక్తుడు, రక్షకుడు. రక్షకుడు, యేసు అనగా రక్షకుడు. ఆయన మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే మనం మొదటిగా క్రీస్తు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఈ వాక్యాన్ని చదివాం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన క్రీస్తు. కాబట్టి ఈ ప్రవచన వాక్యం అనేది యేసు ప్రభు వారు పుట్టక మునుపే యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. ఎక్కడి నుంచి అంట? దావీదు వేరు చిగురు నుండి మీ కొరకు ఒక రక్షకుడు పుట్టబోచున్నాడు. ఎక్కడి నుంచి అంట? దావీదు వేరు చిగురు నుండి అని వాక్యము తెలియజేస్తాం. ఎప్పుడు దావీదు, ఎప్పుడు క్రీస్తు? ఎక్కడ దావీదు, ఎక్కడ క్రీస్తు? ఎక్కడో పాత నిబంధనలో కీర్తనలో ఉన్న దావీదు,
ఎక్కడో సమూయేలు గ్రంథంలో ఉన్న దావీదు, ఎక్కడ క్రీస్తు? పాత నిబంధన అంతా క్లోజ్ అయిన తర్వాత కొత్త నిబంధనలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన క్రీస్తు అని చెప్పేసి వాక్యము తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించారు. అయితే ఉదయము నాకు మా వారు ఒక స్టోరీ చెప్పారు. అది నేను మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటో తెలుసా? అది ఒక కథే, కానీ దానిలో చాలా అర్థం ఉంది. ఏంటో తెలుసా? అది ఒక యజమానుడు, చాలా ఎకరాల భూమి కలిగిన ఒక యజమానుడు ఏం చేస్తున్నారంటే, ఒక చీమల పుట్ట అక్కడ ఉందంట. అయితే చీమలు వెళ్తూ ఉంటే ఆ యజమానుడు ఏం చేశారంటే, ఆయన పొలం దున్నుకునేటప్పుడు అక్కడ చీమలన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి వాటిని చంపడం ఆయనకి ఇష్టం లేక ఆయన ఏం చేశారంటే, ఆ చీమలన్నిటికి కూడా మాట్లాడడానికి వెళ్ళారంట. ఏమని? నేను పొలం దున్నుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా, ఆయన ఏం చేశారు, తొక్కించకుండా నేను పొలం దున్నుకుంటున్నాను కాబట్టి మీరందరూ దయచేసి నాకు అడ్డు తొలగినట్లయితే నేను నా పొలాన్ని దున్నుకుంటాను అని చెప్పేసి అన్నారంట. అని ఆ చీమలన్నీ కూడా అడ్డు తొలగడానికి ఆ యజమాని కొంత సమయాన్ని ఆ చీమలకు ఇచ్చాడంట. ఏమిచ్చాడు? కొంత సమయాన్ని ఆ చీమలకు ఇచ్చాడంట. దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఆ యజమానుడు వెళ్ళి ఆ చీమలకు చెప్తే ఆ చీమకు అర్థమవుతుందా? అవుతుందా? ఆయన మనిషి, ఇవి చీమలు. అర్థమవుతాయా? మాటలు అర్థం కావు కదా. అందుకని ఆ యజమానుడు ఎలా మారాలి? చీమలాగా మారి ఆ చీమలకి చెప్పాలి. అప్పుడు ఆ చీమలకు అర్థమవుతుంది. అవి దారి తప్పుకుంటాయి, లేదంటే ఆ యజమానుడి ఆ వాహనం క్రింద పడి చచ్చిపోతాయి. అలాగే యేసు ప్రభు వారు కూడా మానవ రూపంలో ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి కొంత సమయాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. మనకి కొంత సమయాన్ని దేవుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఆయన మీ పాపాలన్నిటినీ రక్షించడానికి వచ్చారు, మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి వచ్చారు అన్న వార్తను తెలియచేయడానికి ఆయన ఈ లోకంలో పంపించారు. తన తండ్రికి ఒక్కగాని ఒక కుమారుడైన యేసుక్రీస్తును మనందరి పాపాల కొరకు చనిపోవడానికి దేవుడు ఈ లోకంలోనికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా పంపించడమే ఏంటంట? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మన కొరకు ఎందుకు పుట్టారో, మన రూపంలోనే ఎందుకు పుట్టారో మనకి అర్థమైంది. ఎందుకు పుట్టారు చెప్పండి? మనల్ని రక్షించడానికి, ఇంకా మనకి కొంత సమయాన్ని ఇవ్వడానికి. ఎందుకు? మనకి కొంత సమయాన్ని ఇవ్వడానికి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనందరం కూడా ఏం చేసుకోవాలి? సద్వినియోగము చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. లేదంటే ఏమవుతుంది? దీపం ఆరిపోయిన తర్వాత మనం చీకట్లో ఏమీ కూడా చేయలేము. ఆ యజమానుడు చెప్పాడు ఏమని? దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను నా పొలాన్ని దున్నుకొని నేను వ్యవసాయము చేసుకోవాలి. వెళ్ళిపోయిన వాటికి ఏమీ కాదు, అవి సంతోషంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. దేవుడు చెప్తాడు, చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానమును నేర్చుకొనుడి. ఏముంటాయంట? వాటికి జ్ఞానం ఉంటుందంట. ఆ జ్ఞానం కలిగిన చీమలు వెళ్ళిపోయి సంతోషంగా జీవిస్తాయి. కానీ ఆ యజమానుడి మాటలు పట్టించుకొని ఆ పిచ్చి చీమలు ఏం చేస్తాయి? ఆయన వాహనం క్రింద పడి చనిపోతాయి. అలాగే మనుషులు కూడా దేవుని మాట వింటే బాగుపడతారు, పరలోక రాజ్యానికి వెళ్తారు. దేవుడు చెప్పిన మాటలు వినకపోతే ఏం చేస్తారు? నరకంలో కాల్చబడతారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని యొక్క మాట. ఆజ్ఞ అంటే దేవుని యొక్క మాట. అయితే ప్రభు చెప్తున్నారు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు ప్రభు గురించి మనము మాట్లాడుకున్నాం. ఆ తర్వాత రెండోది ఒక వస్తువు గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నక్షత్రము. ఈ లోకపరంగా మనం నక్షత్రాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాం? కానీ బైబిల్ గ్రంథంలో నక్షత్రాన్ని ఏ రకంగా ఉపయోగించారు చూద్దామా ఒకసారి? మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం.
యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆ నక్షత్రాన్ని చూచి వాళ్ళు ఏమనుకున్నారండి? యూదయ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఏం చేశారు? యెరూషలేమునకు వచ్చి ఆ చుక్కను చూసుకుంటూ 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 యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారా అని వెతుక్కుంటూ వెళ్తా ఉన్నారు. ఈరోజు మనం చుక్కను దేనికి ఉపయోగిస్తున్నాం? పెద్ద పెద్ద స్టార్లు వేసుకొని దేనికి ఉపయోగిస్తున్నాం? సంతోషంగా ఆనందంగా క్రిస్మస్ వస్తుంది అని చెప్పేసి స్టార్స్ అన్నీ కూడా మన ఇళ్ళ ముందు పెట్టుకుంటాం, లేదంటే పెద్ద బజార్లో పెట్టుకుంటాం. ఆ చుక్కను చూసి అందరూ ఇదే క్రిస్మస్, ఇదే క్రిస్మస్. ఆ చుక్కను ఎత్తే వాళ్ళందరూ ఎలా ఉంటారు? అక్కడ చుక్కను కట్టే వాళ్ళందరూ ఎట్లా ఉంటారు? ఒక్కళ్ళన్నా పరిశుద్ధులు ఉన్నారా? ఒక పరిశుద్ధులన్నా ఉన్నారా? అది చూడండి, చుక్కేసుకొని ఉంటారంట. కాబట్టి చుక్కను మనం దేనికి ఉపయోగిస్తున్నాం? వాట్ ఈజ్ మీన్ బై స్టార్? చుక్కను మనం దేనికి ఉపయోగిస్తున్నాం అని బైబిల్ చెప్తుంది. ఎలా ఉపయోగించాలని బైబిల్ చెప్తుంది. తూర్పు దేశపు జ్ఞానులు చుక్కను చూసుకుంటూ వెళ్ళారు. మనం అంతవరకే దాన్ని ఉపయోగించాలి. ఆ స్టార్ని మనం అంతవరకే ఉపయోగించాలి. ఈ చుక్క తూర్పు దేశపు జ్ఞానులకి దారిని చూపించింది అని మాత్రమే మనము అర్థం చేసుకోవాలి. అంత మాత్రాన మనం చుక్కను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరత లేదు. మనం దేన్ని ఆరాధిస్తున్నట్టు? ఇప్పుడు మనం చుక్కను మన ఇంటి ముందు పెట్టుకుంటే, లేదా ఇప్పుడు వాళ్ళందరూ కలిసి అక్కడ బజార్లో ఒక చుక్క పెడితే అదే క్రిస్మస్ అంటే అది తప్ప కాదా? అది పాపమా కాదా? అది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. కాబట్టి చుక్క అనేది జ్ఞానులకు దారి చూపించినదిగా మన హృదయాల్లో నాటబడాలి. బజారులో ఇంట్లో కాదు, జ్ఞానులకు దారి చూపించిన చుక్కగా మనకు అది కనిపించాలి అని చెప్పేసి వాక్య భాగం మనకు తెలియజేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ఈ వాక్యాన్ని చూసుంటారండి చుక్కలు పెట్టే వాళ్ళందరూ, స్టార్స్ పెట్టుకునే వాళ్ళందరూ ఈ వాక్యాన్ని చూసుంటారు. ఏమని? ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. చుక్కయునై ఉన్నానంటే చుక్క ఆయనకి దారి చూపించిందని అర్థం, కానీ ఆయనే చుక్క అని అర్థము కాదు. కాబట్టి నేను దావీదు వేరు చిగురు సంతానమును అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నారు. దీని గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. దావీదు వేరు చిగురు సంతానం అంటే దేవుడు వాగ్దానం చేసిన విధంగా క్రొత్త నిబంధనలో తండ్రి అయిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించారని అర్థము అని చెప్పేసి మనము ఇందాక మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ వాక్యాన్ని నేను ఎందుకు చూపించానంటే, ప్రకాశమైన వేకువ చుక్కయునై ఉన్నాను అంటే చుక్కే దేవుడు కాదు అని చెప్పేసి మనం తెలుసుకోవడానికి ఈ వాక్యాన్ని నేను చూపించాను. చుక్క దేవుడు కాదు, కానీ ఆయనని వెతకడానికి ఒక సహాయకురాలుగా పనిచేసింది చుక్క. కాబట్టి ఆయన వేకువ చుక్కయునై ఉన్నాను. చుక్క అంటే ఇంకొక మాట ఏంటో తెలుసా? వెలుగు. యేసు ప్రభు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు, అంతేగాని చుక్కై ఉండలేదు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. అలాగే మనము ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటిగా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత నక్షత్రమును మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోబోతున్నామంటే దేవుని యొక్క దూతలను మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. చూద్దామా? యోబు 38వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోబు 38:7 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే,
ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడెవడు? చాలు చాలు. దేవదూతలు అంటే దేవుని కుమారులు. దేవదూతలు అంటే దేవుని యొక్క కుమారులు. దేవదూతలు ఆనందించి ఏం చేశారంట? జయధ్వనులు చేసిరి. దేవదూతలు అంటే ఎవరెవరు ఉంటారు? లూసిఫరు, మిఖాయేలు, గాబ్రియేలు. లూసిఫర్ కూడా దేవదూతేనండి. దేవుని కంటే ఎక్కువ వాడిని అని గర్వించి లూసిఫర్ క్రింద పడవేయబడ్డాడు. కానీ లేదంటే దేవునికి నమ్మకమైన దేవదూత ఎవరు? లూసిఫర్. లూసిఫర్, గాబ్రియేలు, మిఖాయేలు, కెరాపులు, సెరాపులు వీళ్ళందరూ కూడా ఎవరంట? దేవదూతలంట. కాబట్టి దేవదూతలు ఏం చేశారంట? దేవునిని ఆరాధించారంట. కాబట్టి మనం ఎలా ఆరాధించాలి? దేవదూతల వలె దేవుణ్ణి ఆరాధించాలి. దేవదూతలు ఏమని ఆరాధిస్తున్నారంట? నిత్యము దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని చెప్పేసి వేల కొలది, 10,000 కొలది, లక్షల కొలది ప్రతి క్షణం కూడా ఆరాధిస్తూనే ఉన్నారంట. వాళ్ళకి ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, దాహం ఉండదు. దేవుడు ఏం చెప్పారు? నేను ఇచ్చు నీటిని త్రాగువాడు మరలా దప్పికొనడు అని చెప్పేసి ఎవరికి చెప్తాడు? సమరయ స్త్రీకి చెప్తారు కదా. సమరయ స్త్రీకి చెప్తారు. అలాగే దేవదూతలకి ఏముండదంట? దాహం ఉండదు, ఆకలి ఉండదు, ఏది కూడా ఆలోచన అనేది ఉండదు. వాళ్ళ హృదయాల్లో కేవలము దేవుడు మాత్రమే ఉంటాడు. వాళ్ళ హృదయాల్లో కేవలం దేవుణ్ణి ఆరాధించాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఎవరి వల్ల ఆరాధించాలని బైబిల్ చెప్తుంది? మనందరం ఎవరిని బట్టి ఆరాధించాలని దేవుని వాక్యం చెప్తుంది? క్రీస్తు యేసును బట్టి దేవదూతల వలె ఆరాధించాలి. దేవుని కుమారుల వలె మనము ఆయనను ఆరాధించాలి. క్రిస్మస్ దినాన మనం ఎలా ఆరాధించాలి? చుక్కలతో కాదు ఆరాధించాల్సింది, క్రిస్మస్ తాతలతో కాదు ఆరాధించాల్సింది. ఎలా ఆరాధించాలంట? దేవదూతల వలె మనం ఆయనను ఆరాధించాలి అని చెప్పేసి వాక్యం మనకు తెలియచేయబడతా ఉంది. అట్లానే ఇంకొక వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్లో మెయిన్ ఎవరంట? గొర్రెల కాపరులు. మొదటి దేవుడు ఎవరికి కనిపించారు? తూర్పు దేశపు జ్ఞానులకు కనిపించాడా? లేదు. ఎవరికి కనిపించాడు? గొర్రెల కాపరులకి ఆయన కనిపించాడు. ఆయన దీనుడై జన్మించాడు. ఎవరికి ముందు కనిపించాడు? దీనులకే ముందు కనిపించాడు. దీనుడై జన్మించి దీనులకు ముందు కనిపించి వాళ్ళ జీవితాన్ని ఆయన ధన్యము చేశాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. చూద్దామా? లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండని ఒకనితోనొకడు చెప్పుకొని. హల్లెలూయా. ఎవరితో చెప్పుకున్నారంట? ఒకనితో ఒకడు చెప్పుకున్నారంట. దేవదూతలు వాళ్ళకి దేవుడు పలానా వ్యక్తి జన్మించాడు అని వాళ్ళకి తెలియగానే ఏం చేశారంట? ఒకనితో ఒకడు చెప్పుకున్నారంట. ఈ గొర్రెల కాపరుల నుంచి మనం ఏం నేర్చుకోవాలని బైబిల్ చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? గొర్రెల కాపరుల నుంచి ఏం నేర్చుకోవాలి మనము? దేవుని వాక్యాన్ని ఒకరితో ఒకరు పంచుకోవటం గురించి నేర్చుకోవాలి అని చెప్పేసి తెలియచేయబడతా ఉంది. కాబట్టి గొర్రెల కాపరులను దేవుడు ఇక్కడ మెన్షన్ చేశారు. గొర్రెల కాపరులు జరిగిన కార్యమును దేవునికి తెలియచేసిరి. దేవుని చూచినటువంటి ధన్యజీవులు, దేవుని మొదటిగా చూసినటువంటి వ్యక్తులు గొర్రెల కాపర్లు అని చెప్పేసి బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తుని ఆరాధించడం అంటే ఏంటని వాక్యం తెలియజేస్తుందంటే, దేవుని యొక్క వాక్యమును ఒకరితోనొకడు పంచుకొనుట గురించి వాక్యము తెలియజేస్తూ ఉంది. ఒకరితో ఒకడు పంచుకొనుట గురించి క్రిస్మస్ అంటే ఏంటో తెలియజేస్తూ ఉంది. ఏంటో చెప్తారా? క్రిస్మస్ అంటే ఏంటి? దేవుని వాక్యమును ఒకరితో ఒకడు
పంచుకొని దేవుని ఆరాధించుటని క్రిస్మస్ అంటారని చెప్పేసి వాక్యము తెలియచేయబడతా ఉంది. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన్ని మనం ఏం తెలుసుకోవాలనంటే దేవుని వాక్యాన్ని ఒకరితోనొకడు గొర్రెల కాపర్ల వలె పంచుకొనుట గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి వాక్యము చెప్తా ఉంది. ఇంకొక వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జ్ఞానుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చూద్దామా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు ఏ దేశపు జ్ఞానులు? తూర్పు దేశపు జ్ఞానులు. అయితే దేవుడు పుట్టింది ఎక్కడ పుట్టారు? దేవుడు బెత్లెహేములో పుట్టారు. బెత్లెహేములో పుట్టినటువంటి దేవుణ్ణి ఎవరు కనుగొన్నారు? తూర్పు దేశపు జ్ఞానులు కనుగొన్నారు. తూర్పు దేశము నుండి వాళ్ళు దేనిని చూచుకుంటూ వచ్చారు? నక్షత్రాన్ని చూచుకుంటా వచ్చారు. అయితే ఈ జ్ఞానం ద్వారా ఈ క్రిస్మస్ దినాన ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, జ్ఞానులు తూర్పు దేశము నుంచి చుక్కను చూసుకుంటూ వచ్చి హిస్టరీ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే, ఒక బంగ్లా కనిపించిందంట. ఒక బంగ్లా కనిపించగానే అక్కడ ఆగిపోయారంట. యూదుల రాజుగా పుడుతున్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ బంగ్లాలోనే పుడతాడని చెప్పేసి బంగ్లా దగ్గర ఆగిపోయారంట. తర్వాత తెలుసుకొని మరలా ఇక్కడ పుట్టలేదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, మరలా చుక్కను చూసుకుంటా వెళ్ళిపోయారంట. మళ్ళా చుక్కను చూసుకుంటా ఎక్కడికి వెళ్ళిపోయారు? బెత్లెహేములో ఉన్నటువంటి పశువుల పాక దగ్గరకు వాళ్ళు వెళ్ళారు. అయితే దీన్ని బట్టి మనకి ఏం తెలియజేస్తూ ఉందంటే, తూర్పు దేశపు జ్ఞానులు ఎన్నో రాత్రులు ప్రయాణం చేసి ఒక బంగ్లాను చూసి ఇదేనేమో ఆయన పుట్టిన స్థలం అనుకొని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఆ రాజభవనం చూసి ఆనందించిన వ్యక్తులు, ఆ రాజభవనం చూసి ఈయనే దేవుడు అనుకున్న వ్యక్తులు మరలా తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు? మళ్ళా చుక్కను చూసుకుంటా వెళ్ళిపోయారు. మొదట వాళ్ళు ఏం వాడారంటే, వాళ్ళ యొక్క సొంత తెలివి జ్ఞానమును వాడారు. ఏం వాడారు? వాళ్ళ యొక్క సొంత తెలివి జ్ఞానాలను వాళ్ళు వాడారు. వాళ్ళ పేరేంటి? తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు జ్ఞానులు కాబట్టే చుక్కను చూసుకుంటూ వెళ్ళాలన్న విషయం వాళ్ళకి తెలిసింది. అంత జ్ఞానులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు? మధ్యలో వాళ్ళ సొంత జ్ఞానాన్ని వాడారు. కాబట్టి దేవుడు ఈ జ్ఞానం నుంచి మనం ఏం నేర్చుకోవాలని చెప్తున్నారంటే, మన సొంత జ్ఞానాన్ని మనము వాడుకోకూడదు, మన సొంత తెలివిని మనము వాడుకోకూడదు. దేవుడు తూర్పు దేశపు జ్ఞానులకి ఏం చూపిస్తున్నారు? చుక్కని చూపిస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి? దాన్ని చూసుకుంటూ వెళ్ళి అది ఎక్కడ ఆగితే అక్కడ ఆగాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? రాజభవనాన్ని చూసి ఇక్కడేనేమో క్రీస్తు పుట్టింది అని చెప్పేసి సొంత జ్ఞానాన్ని వాడారు. అదేమైంది? అది తప్పుగా పరిగణించబడింది. కాబట్టి మనం కూడా ఈ లోక జ్ఞానాన్ని, సొంత జ్ఞానాన్ని మనము వాడకూడదు. వాళ్ళు మరలా ఎలా అయితే దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడుకుంటూ తూర్పు దేశపు జ్ఞానులు దేవుణ్ణి పుట్టిన స్థలం బెత్లెహేం దగ్గరకు వెళ్ళారో, అలాగే మనం కూడా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మన నిత్య రాజ్యాన్ని వెతుక్కోవాలి, మన గమ్యాన్ని వెతుక్కోవాలి. మనం మధ్యలోనే ఆగిపోకూడదు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనము ఈ లోకంలోనే ఉండిపోకూడదు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనము ఈ లోకంలో పాపాలకి మనము దగ్గర అవ్వకూడదు. ఈ లోకంలో మనుషులకి మనము దగ్గర అవ్వకూడదు. మన గమ్యం ఏంటి? నిత్యరాజ్యము. కాబట్టి మన గమ్యము నిత్యరాజ్యం చేరుకోవడం. కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు ఎలాగైతే ఒక్కసారి తప్పిపోయినా కూడా మరలా వెళ్ళి దేవుడు పుట్టిన స్థలాన్ని చేరుకున్నారో, అలాగే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం కూడా మధ్యలో పడిపోయినప్పటికీ కూడా దేవుని క్షమాపణ కోరుకొని మరలా మన నిత్య జీవం రాజ్యానికి వెళ్ళాలని చెప్పేసి దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పరా హల్లెలూయా.
కాబట్టి ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే జ్ఞానుల గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, తరువాత హేరోదునొద్దకు కాదు మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం సమర్పించారంట? బంగారమును బోళమును సామ్రాణిని సమర్పించారంట. ఆయన పుట్టిన స్థలం ఎక్కడా? ఆయన పుట్టిన స్థలం ఎక్కడా? పశువుల పాకలో ఒక తొట్టిలో ఆయన జన్మించారు. కానీ ఆయనకు వచ్చిన బహుమతులు ఏంటి? బంగారము, బోళము, సామ్రాణి. పుట్టిన స్థలం దీనమైంది, కానీ వచ్చిన బహుమతులు విలువైనవి. ఏంటి? విలువైనవి. ఆయన ఎంత విలువైన వారు అని చెప్పేసి ఏం తెలియజేస్తున్నాయండి? రెండు కూడా తెలియజేస్తున్నాయి. ఆయన పుట్టిన స్థలము తెలియజేస్తుంది, ఆయనకు వచ్చిన బహుమతులు తెలియజేస్తున్నాయి. ఎంత దీనాతి దీనంగా పుట్టారు యేసు ప్రభు వారు. ఆయన గొర్రెల కాపరులకు మొదటిగా కనిపించారు. అంటే దీనుల కోసం కూడా ఆయన ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చారంటే ఉన్నతాధికారులు ఎక్కడెక్కడో గొప్ప గొప్ప వాళ్ళకు మాత్రమే చూడగలిగే అవకాశము కలగలేదు. ఈ లోకానికి రక్షించటానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన్ని కలవడానికి ఓన్లీ ఎవరు మాత్రమే రావాలి? ఉన్నతాధికారులు మాత్రమే రావాలి అనే స్థలంలో ఆయన జన్మించలేదు. ఎవరైనా పశువుల కాపర్ల నుంచి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయన చూడాలి అనే ఉద్దేశం కలిగి ఆయన ఎలాంటి పశువుల పాకలో దీనమైనటువంటి జన్మను జన్మించినట్లుగా బైబిల్ తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఆయన తెచ్చిన బహుమతులు ఏంటి? బంగారము, సామ్రాణి, బోళం. ఆయన ఎంత విలువైన వారు అనేది ఈ బహుమతులు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? యేసయ్యను మాత్రమే ఆరాధించారు. అక్కడ యేసయ్యను కన్న తల్లి కూడా ఉంది. అంటే ఈయన ఇంత గొప్పవాడైతే ఆయన కనిన తల్లి ఇంకెంత గొప్పది అని చెప్పి మరియమ్మను పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ జ్ఞానులు ఏం చేశారు? యేసయ్యను మాత్రమే పూజించారు. ఆయనకు మాత్రమే బంగారమును బోళమును సామ్రాణి కూడా ఇచ్చినట్లుగా వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి గొప్ప చేయాలి. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆరాధించడమే నిజమైన ఆరాధన. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. ఆరాధన అంటే ఏమై ఉందంటే ఆయన ఏమై ఉన్నాడో దానిని గొప్ప చేయడమే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి నేను చెప్పింది? ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి గొప్ప చేయుట. ప్రభు ఏమై ఉన్నాడో మనందరం కూడా తెలుసుకున్నాం. దానిని బట్టి గొప్ప చేయుటనే ఆరాధన అంటారని కూడా మనము తెలుసుకున్నాం. కాబట్టి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రిస్మస్ అనగానే మనము వేటిని ఆరాధిస్తున్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. క్రిస్మస్ అనగానే మనం వేటిని ఆరాధిస్తున్నాం? క్రిస్మస్ తాతను ఆరాధిస్తున్నాం, నక్షత్రాలను ఆరాధిస్తున్నాం, ఇంకా వేటిని ఆరాధిస్తున్నాం? క్రిస్మస్ చెట్లను ఆరాధిస్తున్నాం. కాబట్టి వీటన్నిటినీ కాదు, ఇది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. జ్ఞానులు ఏ విధంగా క్రీస్తుని ఆరాధించారో మనం తెలుసుకున్నాం. గొర్రెల కాపర్లు ఏ విధంగా క్రీస్తుని ఆరాధించారో మనం తెలుసుకున్నాం. క్రీస్తు ఆయన గురించి, ఆయన జన్మ గురించి ఏ విధంగా చెప్పుకున్నారు బైబిల్లో అనేది కూడా మనము చూసాం. కాబట్టి ఆ విధంగా మనము క్రిస్మస్ దినాన దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పేసి వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడినటువంటి చిన్న వాక్యమును బట్టి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, అప్రేమ నమ్మకమైన యేసయ్య, దేవా, ఇదిగో నా తండ్రి, ఈ క్రిస్మస్ దినాన ప్రభువా అయ్యా మేము మిమ్మల్ని మాత్రమే ఆరాధించే వారిలాగా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. దేవా, ఇదిగో నా తండ్రి, మా యొక్క సొంత జ్ఞానం చేత ప్రభువా అయ్యా, మా యొక్క సొంత ఆలోచన చేత ప్రభువా అయ్యా, ఇదిగో నా తండ్రి, మీరు పుట్టుకతోనైనా మీరు పుట్టడానికి ఏమేమి ఆయా వస్తువులు ఉన్నాయో వాటిని ఆరాధించడం కాదు ప్రభువా. మీరు పుట్టుకకునైనా మీరు ఎక్కడ ఉన్నారో నాయనా తెలియబడ్డానికి
అయ్యా వాడబడినవి కాదు ప్రభువా, వాడబడిన వాటిని ఆరాధించడం కాదు ప్రభువా క్రిస్మస్ అంటే మీరెవరో ఎరిగి కేవలం మిమ్మల్ని మాత్రమే ఆరాధించుట క్రిస్మస్ అని చెప్పేసి మేమందరం కూడా తెలుసుకొని ఉన్నాం తండ్రి. కాబట్టి ప్రభువా అయ్యా క్రిస్మస్ దినాన మా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రభా మేము మిమ్మల్ని ఆరాధించుటకు, అలాగే అన్ని దినాల్లో ప్రభా మీరు ఎందుకు పుట్టారు, ఎందుకు చనిపోయారో మేము తెలుసుకొని అయ్యా దాన్ని మాత్రమే మేము ఫోకస్ చేస్తూ మా నిత్య రాజ్యాన్ని పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ దేవా ఇక నుంచి జరగబోతున్న కార్యం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.